సార్, అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలాగైపోతే ఎలా సార్? దేవుడు ఎందుకో చిన్న చూపు చూశాడు. మీరు ధైర్యం తెచ్చుకొని అందరినీ ఓదార్చండి సార్. నేను మీ అందరినీ ఓదారుస్తాను, కానీ తన కడుపున ఆరునే పుడుతుందని అంతగా ఆశపడిన బాకీకి స్పృహ వచ్చాక నేనేం చెప్పాలి రాతో? తీరకనే శిలపై రాలినవి తనని ఎలా ఓదార్చాలి? విధియో ఈ కదలే రాసే మొదలవకే ముగిసి కూలినవి. ఇటుల జరుగునని మేము నీకు ముందే చెప్పితిమి కదా బాలిక. ఇంతటి విషాదమును నీవు చూడలేవని కూడా చెప్పితిమి. మేమెంత చెప్పినా నువ్వు వినకుండా మొండిగా ఇంతసేపు ఇచ్చట ఉంటివి. చూడుము, నీ వాళ్ళంతా ఎలా రోధించుచున్నారు. ఇప్పుడు కూడా నీవేమీ చేయలేవు బాలిక. ఇక మనము బయలుదేరదము. ఆరు చనిపోయినప్పుడే నా ఆనందం పోయింది. బాగి కడుపున పుట్టిన ఆరు మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నాను, కానీ ఆ దేవుడికి నా మీద దయ లేదు.